మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవాడు, మీ ఇద్దరిది స్నేహమా, లేక మీరు సలహాదారుడు ఆయనకి, లేక నీడలా ఉన్న వ్యక్త, లేకపోతే ఏదో మా మీడియా వాళ్ళు పెట్టుకున్నారు కదా పేరు ఆత్మ అంటూ, ఏంటి మీ మధ్యలో ఉన్న సంబంధం? ఇందులో 2-3 రకాలుగా చెప్పచ్చండి. ఒకటి స్నేహం. 66లో కలిసాం మొదటిసారి. చివరి రోజు ఆయన 2009 సెప్టెంబర్ 1 నైట్ కూడా మేము కలిసే ఉన్నాం. ఆ మధ్యకాలంలో ఎప్పుడూ అభిప్రాయ భేదాలు అనేవి లేవు. ఆర్గ్యుమెంట్స్ ఉండేవి, డిజగ్రిమెంట్స్ ఉండేవి, మళ్ళీ అవి ఒకరినొకరు సమర్థించుకుంటూ ముందుకు పోయేవాళ్ళం. అంత లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్లో ఆటోమేటిక్గా స్నేహం అనేది ఏర్పడుతుంది. మీరు అనుకున్నట్టుగా తోడు నీడగా ఉండేవాడు. ఆత్మ అంటే ఒప్పుకోరా? ఆత్మ అనేది నేను అనలేదండి. మీడియా వీడియో పెట్టింది చెప్పారు. మీడియా కూడా కాదు. ఎవరు చెప్పారు? మీరు ఆయన ఫ్రెండ్షిప్ డే రోజు, లాస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు, అంతకుముందు ఒకసారి ఆయన చెన్నారెడ్డి గారితో మేము 1989లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాం కావటానికి ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, నేను, రాజశేఖర రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ఉండగా నేను అక్కడ ఉండటం గురించి చెన్నారెడ్డి గారికి నా గురించి అప్పుడు పెద్దగా తెలీదు. ఆయనకి కొన్ని రకాలైన సందేహం ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తే, అంత కీలకమైన వ్యక్తులు ఉన్నప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిపోయారు. భాస్కర్ రెడ్డి గారు, నేను, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నేను ఉన్నప్పుడు వారు ముగ్గురే మాట్లాడుకోవాలి అన్న విధంగా ఆ విధమైన సూచన వస్తే, అందులో ఆయనదేమి తప్పో ఇంకోటో కాదు, వాళ్ళు సమాన స్థాయి కలిగిన నాయకులు కాబట్టి నేను ఇంకా నా గురించి వారికి పెద్దగా తెలియదు కాబట్టి వారు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు క్లియర్గా అతను నా ఆత్మ, అతనికి తెలియకుండా నేను ఏమీ చేయను, ఆయన మనతో ఉండటం నా అవసరం, చాలా అవసరం ఉంటాడు. చెన్నారెడ్డి గారు ఇంక దాని మీద ఇంకేం మాట్లాడలేదు. భాస్కర్ రెడ్డి గారికి మా సంబంధం గురించి ముందే తెలుసు కాబట్టి ఆయన ఫస్ట్ టైము ఆయన నోటితోటి ఆయన ఉంది 89లో. దాని తర్వాత మీరు పెట్టిందేం కాదు అది, దాన్ని మా మిత్రుడు దివాకర్ రెడ్డి తర్వాత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఆత్మ పరమాత్మ అంటే 2 మాటలు చేసి దివాకర్ రెడ్డి. తర్వాత మళ్ళీ ఆయన ఓపెన్గా ప్రెస్ ముందు, సాక్షి ఇంటర్వ్యూలో, అది మీరు రిఫర్ చేసుకోవచ్చు, చూడవచ్చు, కావాలంటే నేను కూడా పంపిస్తాను. నేను కూడా పంపిస్తాను. ఆయన పంపిస్తాను మీకు ఫర్ రెడీ రిఫరెన్స్. అదే కేవీపీకి మీకు సంబంధం ఏమిటి ఇది అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు నాకు కరెక్ట్గా వర్బాటమీ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ గుర్తులేదు, కానీ ఆయన అన్నమాట, అతను నా ఆత్మ. రాజశేఖర రెడ్డి గారికి నేను ఆత్మనని నేను చెప్తేనో మీరు చెప్తేనో దానికి విలువ ఉండదండి. ఆయన చెప్పాడు కాబట్టి దానికి ఆ విలువ అంటే విలువ వచ్చింది. ఇందులో మీరు ఒక మాట అన్నారు, మీరు ఏమన్నారంటే ఆయనకి తెలియకుండా నేను నిర్ణయం తీసుకోను నేను అనేటువంటి మాట ప్రయోగించారు. అద్భుతమైన మాట. మీకు తెలియకుండా ఆయన నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఆయన స్వభావరీత్యా కొంచెం వెంటనే నిర్ణయాలు తీసుకునే మనిషి బై నేచర్. 1-2 జరిగి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు, నన్ను కన్సల్ట్ చేసే టైం ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో అంతే సహజమే కావచ్చు. తర్వాత చెప్పుండొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, మీరు లేకపోతే మీరు డిఫర్ అయ్యి ఉండొచ్చు.